అర్ధరాత్రి రాహుల్ చేసిన తప్పికి తన జీవితమే చాలా మారిపోయింది. అసలు ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? హలో అండి, దిస్ ఈజ్ యువర్ మాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మిడ్ నైట్ నాక్. ఆ రోజు రాత్రి ఆ తలుపుని ఎవరు తట్టారు? ఈరోజు నేను చెప్పే కథ వింటే రాత్రి కనీసం నిద్ర కూడా పట్టదు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా? అయితే కథలోకి వెళ్దాం. రాహుల్ అనే ఒక యూట్యూబర్ ఉండేవాడు. తను తరచుగా హాంటెడ్ వీడియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు తను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నప్పుడు ఒక పాడుబడ్డ ఇంటి గురించి తను తెలుసుకుంటాడు. ఇంకా ఎలాగైనా అక్కడికి వెళ్ళి ఒక వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేద్దామనేసి అనుకుంటాడు. ఇంకా తను అనుకున్న విధంగానే ఆ మరుసటి రోజు రాత్రి సరిగ్గా 10 గంటలకి తన ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి ఆ గ్రామానికి చేరుకుంటాడు. ఆ గ్రామం చూస్తే చాలా చిన్నది. అసలు కనీసం స్ట్రీట్ లైట్స్ కూడా ఉండవు. ఇంకా ఆ పాడుబడ్డ ఇంటి దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ చూస్తే చుట్టంతా నిశ్శబ్దం, చిమ్మ చీకటి, ఒక్క మనిషి కూడా కనిపించడు. అక్కడ చూస్తే ఆ ఇల్లు చుట్టూ మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా సరే అని మెల్లిగా తన ఫోన్లో టార్చ్ ఆన్ చేసుకొని ఆ ఇంటి లోపలికి అడుగు పెడతాడు. తను ఎప్పుడైతే ఇంటి లోపలికి అడుగు పెడతాడో ఒకలాంటి వాసన వస్తూ ఉంటుంది. అది చాలా భరించలేని కంపులాగా ఉంటుంది. ఇంకా సరే అని మెల్లిగా లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లంతా బూజు పట్టి ఉంటుంది. ఇంకా అప్పుడే తను కెమెరా ఆన్ చేసి అక్కడ మొత్తం సిద్ధం చేసి పెడతాడు వీడియో రికార్డ్ చేయడానికి. సరిగ్గా 11:55 వీడియో బటన్ ఆన్ చేస్తాడు. అప్పుడే అతనికి డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు తను మనసులో ఇలా అనుకుంటాడు, ఈ సమయంలో డోర్ ఎవరు కొడుతున్నారు అనేసి అనుకొని ఇంకా మెల్లిగా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను వైట్ డ్రెస్ వేసుకొని హెయిర్ అంతా విరవేసుకొని ఇలా అడుగుతుంది రాహుల్ని, అన్నా నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, కొంచెం నీ ఫోన్ ఇస్తావా అనేసి అడుగుతుంది. ఇంకా అలా అడిగేసరికి రాహుల్కి సర్లే పాపం ఆడపిల్ల కదా అనేసి తన ఫోన్ తీసి ఇస్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఫోన్లో మాత్రం ఎలాంటి నెట్వర్క్ సిగ్నల్ అనేది చూపించదు. ఇంకా లిఫ్ట్ అవ్వగానే తను ఇలా చెప్తుంది, నేను ఇక్కడికి వచ్చేసాను అనేసి అలా చెప్పి ఫోన్ రాహుల్కి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రాహుల్ మెల్లిగా డోర్ వేసేసుకొని కెమెరా దగ్గరికి వచ్చి రికార్డ్ అయిన వీడియోని చూద్దామనేసి చూస్తూ ఉంటాడు. ఆ వీడియోలో రాహుల్ మాత్రమే కనిపిస్తాడు, ఆ అమ్మాయి మాత్రం కనిపించదు. కానీ ఆ కెమెరాలో మాత్రం తన వాయిస్ మాత్రం రికార్డ్ అవుతుంది. ఆ వీడియో చూసేసరికి రాహుల్కి ఏమీ అర్థం కాదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి తన మనసులో అనుకుంటాడు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళిందో అటువైపుగా మెల్లిగా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తుండగా ఒక బస్సు కనిపిస్తుంది. ఆ బస్సు చూస్తే చాలా పాతదిగా మొత్తం తుప్పుపట్టి ఉంటుంది. ఇంకా మెల్లిగా టార్చ్ ఆన్ చేసి ఆ బస్సులోకి రాహుల్ ఎక్కి చూస్తాడు. అక్కడ చూస్తే మొత్తం సీట్లన్నీ దుమ్ము పట్టి ఉంటాయి. కానీ ఒక్క సీట్ మీద మాత్రం తడి అచ్చులు మాత్రం కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సరే అని ఇటువైపుగా తిరిగి చూస్తే డ్రైవర్ వెనక సీట్లో ఒక డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ ఓపెన్ చేసి అందులో ఉంది చూస్తాడు. అక్కడ చూస్తే నెక్స్ట్ చనిపోయేది నువ్వే
అనేసి రాసి ఉంటుంది. రాహుల్కి చాలా భయం వేస్తుంది. ఇంకా అక్కడి నుంచి గబగబా పరిగెట్టుకుంటూ ఆ ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో ఒక చోట కూర్చొని ఊపిరి పీల్చుకుంటూ ఉంటాడు. అప్పుడే తన భుజం మీద ఒక చెయ్యి పడినట్టు అనిపిస్తుంది. అప్పుడు రాహుల్కి గుండె ఆగినంత పని అవుతుంది. ఎవరో అనేసి మెల్లిగా వెనక్కి చూస్తాడు. అక్కడ చూస్తే మళ్ళీ అదే అమ్మాయి. ఆ అమ్మాయి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఒళ్ళంతా కాలిపోయి కళ్ళేమో రక్తంలా ఎర్రగా ఉంటాయి. ఇంకా ఇలా అంటుంది రాహుల్తో, నువ్వు ఆ డైరీ ఓపెన్ చేసి చూసావు కదా, నెక్స్ట్ చనిపోబోయేది నువ్వే అనేసి వికృతంగా నవ్వుతుంది. ఇంకా రాహుల్ వెనకాల నుంచి అతని ముందుకు వచ్చి నిలబడి ఇలా అంటుంది, నువ్వు ఏం భయపడకు, నేను నిన్ను చంపను, కానీ నువ్వు నా గురించి ఒక విషయాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాలి అనేసి ఇలా చెప్తుంది. ఒకరోజు మేమంతా ఫ్రెండ్స్ కలిసి ఈ బస్లో ట్రావెల్ చేస్తూ ఉన్నాము. నేనంటే పడని ఒక వ్యక్తి ఈ బస్ని గుద్దించి యాక్సిడెంట్ చేయించాడు. యాక్సిడెంట్లో మేమందరం చనిపోయాము. కానీ ప్రపంచానికి మాత్రం ఈ నిజం తెలియదు. ఇది ఒక యాక్సిడెంట్లా క్రియేట్ చేశారు. అందుకే ఎవరైతే కావాలని యాక్సిడెంట్ చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి అనేసి చెప్పి అక్కడి నుంచి మాయమవుతుంది. ఇంకా రాహుల్ ఇదంతా రికార్డ్ చేసుకొని నెక్స్ట్ డే తన యూట్యూబ్లో పోస్ట్ చేస్తాడు. అలా యూట్యూబ్లో పోస్ట్ చేయగానే చాలా వ్యూస్, చాలా కమెంట్స్ వస్తుంటాయి. కానీ ప్రతి కమెంట్లో ఒకటి మాత్రం రిపీట్ అవుతూ ఉంటుంది. అదేంటంటే, అన్నా నీ పక్కన ఎవరో ఉన్నారు అనేసి. అప్పుడు రాహుల్ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ చూస్తే నిజంగానే ఆ వీడియోలో తన పక్కన ఎవరో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇంకా ఆ మరుసటి రోజే పోలీస్ ఎంక్వైరీ చేసి క్లోజ్ అయిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి ఎవరైతే ఈ యాక్సిడెంట్కి పాల్పడ్డారో వాళ్ళని శిక్షిస్తారు. చూసారా, మనం చేసిన తప్పు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టదు. ఏదో ఒక రోజు ఆ తప్పు బయటికి తెలిసి మనం ఖచ్చితంగా శిక్షను అనుభవిస్తాం. ఇది ఈరోజు స్టోరీ. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe. That's all for today. This is your Masker signing off.